సీఎం రేవంత్ మాట అంటే మాట చెప్పినట్లుగానే దశల వారీగా రైతు రుణమాఫీ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే 2 విడతల ద్వారా రైతుల రుణాలను మాఫీ చేసిన సర్కార్ 3వ విడత రుణమాఫీని రేపు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 3వ విడతలో సుమారు 6 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగనుంది. రేపు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి 3వ విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. స్వయంగా ముఖ్యమంత్రి తన చేతుల మీదుగా కొద్దిమంది రైతులకు నమూనా చెక్కులను అందిస్తారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఇప్పటికే 2 విడతల్లో 12,224 కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీని ద్వారా మొత్తం 17,75,235 లక్షల మందికి లబ్ధి చేకూరింది. మొదటి విడతలో భాగంగా గత నెల 18న లక్ష రూపాయల వరకు పంట రుణాలున్న 1,14,412 మంది రైతులకు రుణమాఫీ అయ్యింది. సెకండ్ ఫేజ్లో జూలై 30న 1,50,000 రూపాయల వరకు పంట రుణాలున్న 6,40,823 మంది రైతులకు రుణమాఫీ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు థర్డ్ ఫేజ్లో 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలున్న సుమారు 6 లక్షల మంది రైతాంగానికి దాదాపు 6,000 కోట్లకు పైగా రుణమాఫీ చేయనుంది రేవంత్ సర్కార్. దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం రైతులకు నెల రోజుల వ్యవధిలోనే 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలున్న దాదాపు 25 లక్షల మంది రైతులకు 19,000 కోట్ల మేరకు మాఫీ కావడం ఓ రికార్డు అని చెప్పుకోవాలి. రైతులకి ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయడం సాధ్యం కాదని, అంత మొత్తంలో నిధులు సేకరించడం కష్టమని ప్రతిపక్షాలు ఆరోపించినా ఆ పని కష్టమైనప్పటికీ సీఎం రేవంత్ మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయలేదు. రైతులకు మాట ఇచ్చినట్లే ఆగస్టు 15న 3వ విడత రుణమాఫీ చేస్తోంది ప్రభుత్వం.